అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం పిలకాయలురా అయ్యా! ఇన్‌స్టాలో రీల్స్ చేద్దాం, ఒక్క రోజులో పాపులర్ అయిపోదాం. ఇదే ధ్యాస తప్ప అటు ఇటు అయితే ప్రాణాలు పోతాయి అన్న చిన్న ఆలోచన కూడా లేదు. ఏంది ఏం చెప్తున్నా అనుకుంటున్నారా? ఇద్దరు యువకులు సముద్రానికి వెళ్ళిండ్రండి రీల్స్ చేద్దామని. ఏదో రీల్స్ చేద్దాం సముద్రానికి వెళ్ళినారు. వెళ్ళినోళ్ళు గుట్టుగా గట్టి మీద రీల్స్ చేయొచ్చు కదా. ఆహా, అట్ట చేస్తే మేమెందుకు క్రియేటర్స్ అవుతాం అని సరాసరి కార్లను తీసుకొని సముద్రంలోకి పోయినారు. మనుషులు నియమం తప్పిన ప్రకృతి నియమం తప్పదు కదా అన్నట్టు వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళినారో అదే సమయంలో అలలు పెరిగినాయి. ఇంకేముంది, ఆ కార్లు కాస్త ఆ అలల్లో చిక్కుకుపోయినాయి. అంతా అయిపోయిందిరా దేవుడా నువ్వే దిక్కు అనుకున్న సమయంలో స్థానికులే ఆ దేవుడి రూపంలో వచ్చి వాళ్ళని కాపాడినరు. ఏంది నేను చెప్పేది నమ్మరా? అయితే మీరే చూడండి. ఇదిగో యువత, రీల్స్ అని ప్రాణాలు పోగొట్టుకోకండి. భద్రంగా ఉండండి, భవిష్యత్తులో ఎదగండి, సరేనా? మళ్ళీ మనమాట మళ్ళీ అవతరం కాకుండా తెలంగాణకి హోంశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి లేరంటే కదా, అందుకేనంట కదా ఇన్ని నేరాలు ఘోరాలు. ఏంది నేను చెప్పింది వినరా? నమ్మరా? నిజము అని నేను అనుకుంటున్నా. ఈ మధ్యన పేపర్లో చదివిన ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరు ఫుల్గా తాగేసిపోయి గేట్ కాడ పడిపోయినంట. ఇంకేం చేస్తారు ప్రజలు? ఆయన్ని అట్లా పడిపోయిన ఆ టీచర్ని తీసుకొని పోయి పశువుల గొడవలో పడుకోబెట్టిందంట. ఇంకా ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్లో కానీ పక్కన ఉన్న జిల్లాల్లో కానీ మర్డర్ల మీద మర్డర్లు జరిగిపోతున్నాయి. మళ్ళీ అన్నమాట తెలంగాణకి హోంశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి లేరంటే కదా, అందుకే అంట కదా ఇన్ని నేరాలు ఘోరాలు. అయ్యో ఇది నేను అట్లా 10 మంది అనుకుంటుంటే నా చెవుని పడింది. అదే మీకు చెప్తున్నా. మళ్ళీ మనమాట ఈ మధ్య నేను పేపర్లో చదివినా, అది మీకు చెప్తా కానీ మళ్ళీ మీరు ఎవరు అనగాకండి. ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఫుల్గా తాగి పోయి స్కూల్ గేట్ మీద పడిపోయినట్టు. ఆ స్కూల్ గేట్ మీద టీచర్ పడిపోతే ఇంకా ప్రజలు ఏం చేయాలి అర్థం కాక ఆయన తీసుకుని పోయి పశువులు గొడవలు పడుకొని పెట్టిందంట. ఇదంతా విద్యాశాఖ మంత్రి లేకపోవడే జరిగిందని అందరూ అనుకుంటున్నారు. ఇదే కాదు, బ్రేకింగ్ మీద బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి. తెలంగాణలో పలు చోట్ల మర్డర్లని. లేకపోతే ఆడాడో 9,000కి ఇదే ముష్టి 9,000 కోసం బాబా బామాదులు చంపుకోవడం ఏంది? నేను చెప్తే నమ్మరా? అయితే మీరే వినండి. సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా చెప్పతే మీరే మీ చెవులారా వినండి. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ మనము చాలిబండ ఏరియాలో జరిగిన 302 and 307 మర్డర్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసు సంబంధించి అందరికీ బ్రీఫ్ చేయడానికి పెట్టాము. ఈ కేసులో జూన్ 18, 2024లో ఒక చిన్న డబ్బులు సంబంధించి విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది, మజర్ అండ్ సోహెల్. ఆ గొడవలో తర్వాత చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఫర్దర్ లాస్ట్లీ ఇది దాంట్లో అసద్, ఆషు, సుబాన్ ఖాన్, అన్వర్, దాంట్లో మెయిన్ అసద్ ఆ సీక్వెన్స్లో వాజిద్, షిమ్లా రఫీక్, సాజిద్ ఖదీర్కి అటాక్ చేశారు. ఆ అటాక్లో రఫీక్ షిమ్లాన్ డ్యూ టు గ్రీవియస్ ఇంజురీస్ హాస్పిటల్ షిఫ్ట్ అయినప్పుడు దారిలో చనిపోయారు. అండ్ వాజిద్ కూడా సీరియస్లీ ఇంజర్డ్ ఉన్నారు, ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు. అండ్ సాజిద్ అండ్ ఖదీర్ చిన్న కట్స్ అండ్ ఇంజురీస్ సఫర్ అయ్యారు. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఇప్పటి వరకు టోటల్ 18 పర్సన్స్ ఐడెంటిఫై అయింది. దాంట్లో మనం ఇప్పటి వరకు 12 మందికి అరెస్ట్ చేశాము. దాంట్లో మెయిన్ A1 అసద్ ఉన్నారు, A2 పాషా, A3 సుబాన్, A4 అన్వర్, తర్వాత మెహసన్ బిన్ సమన్ మిస్రీ, ఇమ్రాన్ గౌస్, అద్నాన్, మజర్, సుహైల్, ఇస్మాయిల్, సైఫ్ అలీ ఖాన్, అబ్దుల్లా ఖాన్, షేక్ దస్తగీర్, యాకూబ్, ఉస్మాన్ బిన్ ఖాలిద్ యామని, అమన్ అల్ హాష్మి, దస్తగీర్, వాళ్ళు టోటల్ 18 మెంబర్స్ ఉన్నారు. అండ్ 12 మంది అరెస్ట్ అయ్యారు. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అండ్ అరెస్ట్లో మెయిన్ పని డీసీపీ టాస్క్ ఫోర్స్ రష్మి పేరుమల్, అడిషనల్ డీసీపీ సౌత్ జోన్ షేక్ జహాంగీర్, అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ ఏ శ్రీనివాసరావు, ఏసీపీ ఛత్రీనాకా చంద్రశేఖర్, అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రవి కుమార్ అండ్ అదర్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అందరూ కలిసి చేశారు. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఫర్ దేర్ గుడ్ వర్క్. తర్వాత ఈ అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ టైమ్లీ క్లోజ్ చేయాలి. తర్వాత ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ జనరల్ పబ్లిక్ వాళ్ళ పిల్లలకు చూసుకోవాలి. చాలా మంది డ్రగ్స్ కన్జంప్షన్ అండ్ ఇది కత్తి క్యారీ చేస్తున్నారు.
ఇంకా చాలా చిన్న చిన్న క్రైమ్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత హీనస్ ఒఫెన్సెస్ కూడా కమిట్ చేస్తున్నారు. సో అందరికీ ఇదే విజ్ఞప్తి ఉంది దట్ దే షుడ్ క్లోజ్ ఆల్ దీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆన్ టైమ్. తర్వాత పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ అండ్ గార్జియన్స్ వాళ్ళు వాళ్ళ పిల్లలకు చూసుకోవాలి అండ్ అట్లాగే క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇన్షూర్ చేయాలి. తర్వాత ఎవరైతే ఇల్లీగలీ షాప్స్ బియాండ్ పర్మిటెడ్ టైమింగ్స్ రన్ చేస్తున్నారో, ఎవరైతే క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఈ ఆర్మ్స్ క్యారీ చేస్తున్నారో వాళ్ళ మీద మనము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఈ చాలా రోజుల నుంచి 4-5 days నుంచి మనము డిసార్మింగ్ ఎక్సర్సైజ్ అండ్ పెట్రోలింగ్ అండ్ వెహికల్ చెకింగ్ గట్టిగా కండక్ట్ చేసి ఈ కొంచెం పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ మళ్ళీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అండ్ వి రిక్వెస్ట్ దట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ ఆల్సో కోఆపరేట్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. 9,000 rupees. కాలపెత్తర్ ఇన్సిడెంట్స్ లో ఇప్పుడు ఐడెంటిఫైడ్ 13 members ఉన్నారు. దాంట్లో ఇప్పుడు 8 మంది అరెస్ట్ అయ్యారు. కామన్, దేర్ ఆర్ సమ్ కామన్ యాక్టివిటీస్, అంతే కదా. విన్నారుగా డీసీపీ మేడం ఏం చెప్పిందో. మనం ఇటు దీని గురించి మాట్లాడుకున్నామో లేదో, అట న్యూస్ ఛానల్లో హెడ్లైన్ మీద హెడ్లైన్లు, తెలంగాణలో గాడి తప్పిన శాంతి భద్రతలు. ఇంతకేమైంది అనుకుంటున్నారా? గద్వాలలోని ఐజా అనుకుంటా, ఆ ఐజా మున్సిపాలిటీ పరిధిలో తుప్పత్రాల గ్రామం అని ఉందంట. ఆ గ్రామంలో కొంతమంది ఒక వర్గంగా ఏర్పడి అదే గ్రామంలో ఉన్న కుమ్మరి శాంతన్న అనే వ్యక్తి ఒక ఇంటి పైన దాడి చేసిందంట, మూకమ్ముడి దాడి. అయితే అదృష్టవశాత్తు ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటి ముందు వెళ్ళిపోయిన బైక్ని, ట్రాక్టర్ని పూర్తిగా ధ్వంసం చేసి వెనక్కొచ్చిందంట. ఆయన ఇంట్లో లేకపోవడం మంచిదైంది, లేకపోతే ఆ బైకు ట్రాక్టర్ ప్లేస్లో ఈయన ఉండేవాడేమో. మనుషులు లేకపోతే మనకి ఎందుకులే వీడియోలు చేసుకుందాం అనుకున్నారేమో, కానీ ఎవరో వీడియో తీసి నెట్లో అప్లోడ్ చేసిండ్రు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్ల మీద చక్కర్లు పడుతుంది. ఆ వీడియోని మీరు కూడా ఒకసారి చూసేయండి. వెనకటికి ఒక సామెత ఉంది, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లాలి అనుకుంటే ముందు ఆ బురద మన చేతికి అంటుకుంటుంది అని. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నది ఎవరండి? వైసీపీ ప్రభుత్వమే కదా. విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగింది ఎప్పుడండి? అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే కదా. అప్పుడు ఆయన ఏమైనా నోరు మెదిపిండా? లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారని ఒక్క మాటను అడిగిండా? లేదు. కనీసం దాన్ని ఆపే ప్రయత్నం చేసిండా? అది లేదు. కానీ ఇప్పుడు అధికారం పోయింది. ఇప్పుడు విశాఖ జిల్లా మీద, అక్కడున్న విద్యార్థుల మీద లేని ప్రేమ తన్నుకొని వచ్చిందండి. దాని ప్రతిఫలంగా ట్విట్టర్లో ఒక పోస్ట్ వెలిసింది. గతంలో విశాఖ ఉక్కు నుంచి కొన్ని ఫండ్స్ వెళ్ళేటంట విమల విద్యాలయానికి. అయితే ఇప్పుడు ఆ ఫండ్స్ అనేవి నిలిపేశారంట. దానివల్ల విద్యాలయం, ఆ పాఠశాల మూతబడిందంట. దీనికి కారణం కూటమి ప్రభుత్వమే అంటూ వైసీపీ వాళ్ళు ట్వీట్ చేసిండ్రు. ఆ ట్వీట్ పైన నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి వాటికే కదా మిమ్మల్ని ఇంట్లో కూర్చొని పెట్టింది. గతంలో ప్రజలు మిమ్మల్ని నమ్మి 151 సీట్లని మీకు ఇచ్చి మీకు పట్టం గడితే మీరు అప్పుడు ఒక్క సమస్యనైనా తీర్చిండ్రా? విశాఖను ప్రైవేటీకరణ చేస్తుంటే ఒక్క మాట కాకపోతే ఒక్క మాట అయినా మాట్లాడిండ్రా? దాన్ని ఆపే ప్రయత్నం చేసిండ్రా? అలా చేయకపోబట్టే కదా ఇప్పుడు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా చేసిండ్రు ప్రజలు అని తీవ్రంగా మండిపడుతున్నారు. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు వచ్చిందా? ఆ రోజు ప్రైవేటీకరణ ఆపని మీకు, ప్రైవేటీకరణ జరుగుతుంటే కనీసం అడ్డుపడని మీకు ఈరోజు విశాఖ గురించి కానీ విశాఖ ఉక్కు గురించి కానీ మాట్లాడే హక్కు లేదు అని నిష్పక్షపాతంగా స్పష్టంగా తేల్చి చెప్పేసిండ్రు నెటిజన్స్. అయినా వైసీపీ మాత్రం నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటుంది వైసీపీ. ఇదే ధోరణితో ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఇంటికి పోవడం ఖాయం.
వచ్చే ఎన్నికల దాకా కాదు, ఈ మధ్యలోనే మొత్తం పార్టీనే కొలాప్స్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు ప్రజలు. నేను చెప్పింది కదండి, ప్రజలు మాత్రమే ఇలా అంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ తన పంతా మార్చుకొని ప్రజల సమస్యల మీద మాట్లాడడం, వ్యక్తిగత విమర్శలు చేయకపోవడం, బూతులు మాట్లాడకుండా ఉండడం, ఇలాంటివి చేస్తే కనీసం వచ్చే ఎన్నికల్లోనే గెలిచే అవకాశం ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. ఏదో ఉండబట్టలేక నేను కూడా మీతో అన్నా, ఇది మనలోనే ఉంచండి, ఎవరితో అనగాకండి, నేను చెప్పిన మాత్రం ఎవరితో అనగాకండి, అసలు నేను అమాయకురాలిని.